పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిట్టవరం గ్రామంలో జరిగిన దొంగతనం కేసు పోలీసులు ఛేదించారు. చిట్టవరం గ్రామానికి చెందిన కుడిపూడి నాగలక్ష్మి అనే మహిళ ఇంట్లో ఈ నెల 8న దొంగతనం జరిగింది. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దొంగతనం చేసిన వారిని పోలీసులు పట్టుకున్నారు. పక్కింటి కోళ్ల సుజాత అనే మహిళ ఇద్దరు వ్యక్తులతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడిందని సీఐ తెలిపారు. నిందితుల నుంచి 50 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ చేస్తామని వెల్లడించారు. నా లేడీ ఇంట్లో దొంగతనం జరిగింది. సో యాజ్ పర్ కంప్లైంట్ నెక్లెస్, పసుపు, ఒక బ్లాక్ బీడ్స్ చైన్, మామూలు చైన్, ఇయర్ రింగ్స్ పేరు 2 రింగ్స్ దొంగతనం జరిగిందని కంప్లైంట్ వచ్చింది. సో 9th మార్నింగ్ అమ్మాయి నోటీస్ చేసుకుంది. 9th మేము ఎఫ్ఐఆర్ వేసాం. ఎఫ్ఐఆర్ వేసిన దానికి అమ్మాయికి ఫస్ట్ ఒక వ్యక్తి మీద అనుమానం ఉందన్నారు. ఇంకా అనుమానం మీద ఒకటి లాక్కొస్తే మనకి కంప్లీట్లీ బయటకు వచ్చింది. విషయం ఏంటంటే ఆ అమ్మాయికి ఆల్మోస్ట్ ఇమీడియట్ నైబర్ 3 ఇల్లు 4 ఇల్లు అవతల సుజాత, కోళ్ల సుజాత అన్న లేడీ హౌస్. వీళ్ళిద్దరూ బంధువులు, బట్ ఏవో ఉన్నాయి, ఇంటర్నల్ క్లాషెస్ ఉన్నాయి. దాని మీద తనకి ఈ కేసులో A3 వీరవల్లి పవన్ కుమార్ అన్న వ్యక్తితో తనకు పరిచయం ఉంది. ఆ కుర్రోడు వీరవల్లి పవన్ కుమార్ అన్నాడు పరిచయం ఉంది. ఆ కుర్రోడితో పిలిపించి ఈ రకంగా అమ్మాయిని ఏదో రకంగా బాధపెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో ఏంటి అంటే వీరవల్లి పవన్ కుమార్తో అమ్మాయి కొంచెం మంచి పరిచయం ఉంది. సో దాని మీద